నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చలో పోతిరెడ్డిపాడు సభ విజయవంతం. వేలాదిగా తరలివచ్చిన రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నేతలు. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు. బైక్ దొంగ అరెస్ట్, 4 ద్విచక్ర వాహనాలు సీజ్. మహాశివరాత్రికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు. శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాలలో వాయిస్ ఆఫ్ నేచర్. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్టాప్ పొల్యూషన్, రైడ్ ద సైకిల్ ర్యాలీ. నిరక్షరాస్యత నిర్మూలనే ఆంధ్ర రాష్ట్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. కొత్తూరు సుబ్బారాయుడి హుండీ లెక్కింపు. రైతులకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కొరకు నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద కాడసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సంచుల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, కాడసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, నందికొట్కూరు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జ్ డాక్టర్ ధారా సుధీర్, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మరియు రైతు సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, రైతులు, వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. స్టైల్ వచ్చాయి బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా నిలదీస్తాం, నియోజకవర్గానికి వెళ్తాం, మండల స్థాయిలో రైతులకు తీసుకెళ్తాం. అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తాయి.
రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచి అమలు చేయించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని అనుమతులు తీసుకొని ప్రారంభించారు. మరి అదే పోలవరం ప్రాజెక్టు ఈసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దాన్ని ఎత్తు తగ్గిస్తే నీకు తెలియకుండా నీ పాలనలో రాష్ట్ర బీజేపీ వాళ్ళు చేస్తారని తెలుగు అడుగుతున్నాను. నేనే వాళ్ళకి అనుమతి ఇచ్చే మీరు తగ్గించుకోండి, పోలవరం నాకు ఎంత ఇంపార్టెంట్ కాదని చెప్పి పోలవరం ఎత్తు తగ్గించారు. ఈరోజు ఇక్కడేమో 840 ఎకరాలు ఉండాలా రాయలసీమకు నీళ్ళు రావద్దు అని ఆలోచన చేస్తాడు. ఇవన్నీ కూడా మనమే చూస్తాము. మీరు అందరూ కూడా మాకంటే ఎక్కువగా టీవీలు చూస్తారు. మీరు ఏమన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పు చేయించాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి కూడా ఈరోజు తరలి వచ్చారు. ఇప్పుడు వస్తున్న నాయకులు కూడా దాదాపు ఆఖరి వచ్చేసరికి 5-6 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. అందుకని ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. నడిచి వచ్చారు. ఇదంతా ఇంత షార్ట్ నోటీస్ లో ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా కొంచెం ఏమాత్రమైన ఆలోచించే ఇది ఉంటే సమస్య సీరియస్నెస్ తెలియాలి. దీన్ని తక్షణం దీన్ని సాల్వ్ చేయకపోతే, దీనికి సమాధానం చెప్పకపోతే మనం ఏ కారణంతో ఇక్కడ ఈరోజు మనం అందరం కలిసామో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అది పూర్తి చేయకపోతే తనకు రాజకీయంగా సమాధి అనే విషయం ఆయన గుర్తించాలనేది నేను ఎందుకంటున్నానంటే, నెల క్రితం 4 రోజులు అయింది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను. ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా చెప్తున్నారు. అసాధారణ తెలిసింది తప్ప ఈయన ఆపేసిన విషయం బయటపడాలని తెలియాలనుకోవాలి. పోనీ అప్పటి నుంచి 4 రోజులు అయింది. ఇప్పటికైనా బయటకు వచ్చి ఇదిగో ఈ కారణం వల్ల లేదా అని అబద్ధమని చెప్పింది, నేను ఈ కారణం వల్ల ఆపాను ఏమని చెప్పాను అది చెప్పాలి. రెండోది ఏ కారణం చెప్పినా ఆ కారణాలన్నీ ఆ సాకులని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నాయి. అనుమతులేవో మూడేవో రకరకాల. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కొంతమంది శాసనసభ్యులు కూడా రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చూసింటారు కదా, అందరూ చూసినారా? చూసిన తర్వాత నాకు కొంతమంది అడిగారు అనమాట, ఏందన్నా ఏందేందో మాట్లాడుతున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏందో క్యూసెక్కులు అంటారు, టీఎంసీలు అంటారు, ఏంటివి క్యూసెక్కులు అన్నారు. కరెక్టే, వాళ్ళు ఇష్టాంతరానికి మాట్లాడతారు, వాళ్ళకి బాగా అలవాటు అయింది. తమ్మిని బమ్మి బమ్మిని తమ్మి చేసేది వాళ్ళకి బాగా శక్తి వాళ్ళకి. ఎందుకంటే లడ్డు సంగతి చూసినాం కదా, చూసినారు కదా లడ్డు సంగతి. అట్లా లడ్డునే అబద్ధాలుగా మాట్లాడే తోళ్ళు వాళ్ళకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక ఏమన్నా చిన్న విషయం అది. అయితే సింపుల్గా అందరికి అర్థం కావాలంటే, ఒకటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ పాయింట్, మనం వెనుకబడిన ప్రాంతమా కాదా? ఏంపా తిరుపతి రెడ్డి, మనం వెనుకబడిన ప్రాంతమా ధనికులమా? వెనుకబడిన వాళ్ళమే కదా, నువ్వు ఒక్కరిని ధనికులు మళ్ళా వెనుకబడిన ప్రాంతం కదా, నీళ్లు లేక అల్లాడుతుంటాం. ఇప్పుడు కాదు, చరిత్ర ఎప్పటి నుంచి చూసినా కూడా. ఎందుకంటే వర్షాలు తక్కువ, నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు రెండు కూడా రాయలసీమకు తగలవు అన్నమాట. అయితే
నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలో మనము నీళ్లు తీసుకోవాల్సినది ఇక్కడ కనపడే నీళ్ళు శ్రీశైలం నుంచి. వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు బిందెలో కింద భాగంలో బిందెలో కుళాయి పెట్టుకున్నారు. ఆ కుళాయి నుంచి వాళ్ళు నీళ్లు తీసేస్తే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగనన్న ఏం చేసినాడు, బిందెలు ఎక్కడైతే కింద పెట్టినారో ఈ పక్క మనం కూడా కింద పెట్టేదానికి పూనుకున్నామన్నమాట. ఈ పని చేస్తే దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆపేసినారు. ఎందుకు అని చెప్పి ఒక బాధ్యత గల మనిషి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి చేసిన మంచి చెప్పుకుంటూ అందులో భాగంగా ఏం చెప్పినాయంటే, చంద్రబాబు నాయుడు గారితో పాటు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 4 గోడల మధ్యలో సీక్రెట్గా కూర్చొని నేను ఆయనకు ఒప్పించి ఆ పనులు ఆపించిన, ఇది నిజమా కాదా అనే దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వివిధ పార్టీల నుంచి, మజ్లిస్ నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అక్కడికి పంపించండి, అక్కడికి పంపించి పనులు ఆగిపోయినాయా లేదా చూడండి, ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సీక్రెట్గా మాట్లాడి ఆపించిన మాట అని చెప్తే దానికి ఒక్కరన్నా తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్తుండారా? ఒక్కరన్నా? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఇంత పెద్ద ద్రోహం చేస్తుంటే ఆ రాష్ట్రానికి ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ నుంచి వచ్చి నిజాలు మాట్లాడుతున్నారు. మాట్లాడకపోగా క్యూసెక్కులు, టీఎంసీలు, పెద్ద పదాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నామనేది మాత్రం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మీరు మర్చిపోవడానికి 1986లో పోతిరెడ్డిపాడు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వెంట లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేయడం నాకు ఒక అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది. ఇది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, దాంతో పాటు ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు మీద ప్రెజర్ తెచ్చిన తర్వాతనే పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే 4,000 క్యూసెక్కులు 11,000 క్యూసెక్కులు పెంచడానికి నేను ఆ రోజు అసెంబ్లీలో 13 రోజులు ఆందోళన నిరాహార దీక్ష చేసిన తర్వాత ఇవన్నీ కూడా రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక కొలికొచ్చిన విషయం మీరందరూ కూడా గమనించాలని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ లిఫ్ట్ అంటే లిఫ్ట్ కంటే ముందు మనం గతంలో వైఎస్ఆర్ కుటుంబం ఈ విధంగా ఈ యొక్క పోతిరెడ్డిపాడు గురించి పోరాడింది నాయకులందరూ కూడా పూర్తిగా వివరించారు. మనం చూస్తా ఉన్నాం ఆ రోజు 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రామారావు హయాంలో 11,000 క్యూసెక్కులు చేస్తే మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు 1986 సంవత్సరంలో ఆ రోజు కరువు బండి చేపట్టి రాయలసీమ 4 జిల్లాల నుంచి 4 ప్రాంతాల 4 జిల్లాల నుంచి అందరూ కూడా ఏకమై ఆ రోజు కరువు బండి యాత్ర చేపట్టి ఈ ప్రాంతంలోనే అప్పుడు మన కాసన్ రామగోపాల్ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే 86లో ఆ టైంలో రాష్ట్రం నలుమూల నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి లేపాక్షి నుంచి కొంతమంది, మదనపల్లి నుంచి కొంతమంది తిరుపతి నుంచి కొంతమంది, అదేవిధంగా కడప నుంచి కొంతమంది మంత్రాలయం నుంచి 4 పక్కల నుంచి ఈ యొక్క కరువు పాదయాత్ర చేపట్టి ఈ యొక్క కరువు రక్కసిని రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వీటొకరు కన్యాభారాలతో ఈ జంతువులు చనిపోతా ఉన్నాయి, ఈ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి ఉంది, మనం ఏ విధంగా కాపాడుకోవాలని ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేము ముఖ్యమంత్రి అయితే దీన్ని 11,000 ఎక్కువ సామర్థ్యాన్ని పోతిరెడ్డిపాడు 44,000 చేస్తానిచ్చిన మాటను 2004లో దీన్ని పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్కులు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. నంద్యాల పట్టణ పరిధిలో 3 ద్విచక్ర వాహనాలు, అలాగే మహానందిలో ఒక ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడిన బైక్ దొంగను నంద్యాల 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ పేర్కొన్నారు. 25/1/2025 తేదీన కర్నూలు పట్టణానికి చెందినటువంటి నర్సప్ప అని చెప్పేసి ఒక ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తన యొక్క హీరో హోండా ప్యాషన్ ప్రో
బైక్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగలించబడిందని చెప్పేసి వంటవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని విచారణలో భాగంగా ఈరోజు అనగా 5/1/2025 తేదీన ఆత్మకూరు నంద్యాల రూట్లో ఉన్నటువంటి చెరువుగడ్డ దగ్గర మహబూబ్ ఓలీ అని ఒక పర్సన్ నంద్యాల వంటవరం పరిధిలోని మొలాన్పట్టికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ ప్యాషన్ ప్రో బైక్ని రికవరీ చేయడం జరిగింది. అతని యొక్క కన్ఫెషన్ మేరకు ఇంకొక 3 బైక్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లోను, 2 టౌన్ పోలీస్ స్టేషన్, మహానంది పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగినటువంటి బైకుల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద దాదాపు 9 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యానని చెప్పేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే మాకు తెలిసింది. సో ఈరోజు మొత్తం 4 బైకులను సీజ్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చి మాట తప్పడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి డిఎస్సికి ముందు టెట్ నిర్వహిస్తామని, ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట తప్పడం జరిగిందన్నారు. అంతేకాకుండా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు మధు, పాములెట్టి, భాష తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వము అధికార ప్రాంతాలకి నిరుద్యోగ ఓట్లతో గెలిచి ఈరోజు నిరుద్యోగ సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా కంపల్సరీగా నిరుద్యోగ సమస్యలను కంపల్సరీగా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు నోరు విప్పాలి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలను, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు అధికారంలోకి రాందోలికి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు గౌరవ వేతనం కూడా నేను ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్లను కూడా 5 లక్షల మందిని గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, వాలంటీర్లకు 10,000 రూపాయలు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. వాటితో పాటుగా ఈరోజు ప్రభుత్వ శాఖలతో పాటుగా ఈరోజు స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగత అనేది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా మేము ఈ నెల 9వ తేదీన రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మీరు కూడా అసెంబ్లీలో సమావేశంలో కూడా నిరుద్యోగ సమస్యల పైన కూడా మీరు మాట్లాడకపోతే కంపల్సరీగా మీ యొక్క ఆఫీసుల ముట్టడికి కూడా శ్రీకారం చుడతాం. కలిసి వచ్చే యువజన సంఘాలను, అదేవిధంగా నిరుద్యోగ సంఘాలను, నిరుద్యోగులను కలుపుకొని కూడా మీ ఆఫీసుల ముట్టడికి కూడా శ్రీకారం చుడతాం ఏఐవైఎఫ్ పాత్రంలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు తక్షణమే గమనించి ఈ యొక్క ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు నిరుద్యోగత భృతి కానీ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగత ఈరోజు డ్రగ్స్కు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈరోజు యువకులందరూ కూడా తప్పుదావ బట్టి రాష్ట్రం కూడా తప్పుదావ పట్టే పరిస్థితి కూడా మన కళ్ళారా కూడా రోజు లేచిన పేపర్లో కూడా మీడియా వంటి ప్రాంతాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇదే అవగాహన సదస్సులు కూడా డ్రగ్స్ మాఫియా పైన కూడా ఏర్పాటు చేయడము ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి తక్షణమే నిరుద్యోగ సమస్యల కోసం పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పేసి, లేని పక్షంలో కంపల్సరీగా అసెంబ్లీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, ఓంకారం, యాగంటిలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా తెలిపారు. ఈ మేరకు ఆమె విలేకరుల సమావేశంలో వివరించారు. అందరికీ నమస్కారం. శివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ వారు అన్ని శైవ క్షేత్రాలకు బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకున్న అతి పెద్ద శైవ క్షేత్రం శ్రీశైలం. సో దీనికి లాస్ట్ ఇయర్ 170 బస్సులు
ఆపరేట్ చేయడం జరిగింది. అందులో సగం బస్సులు మన జిల్లా నుంచి, ఆ తర్వాత ఒక 190 బసెస్ మనం పక్క జిల్లాల నుంచి అంటే తిరుపతి, తర్వాత అన్నమయ్య, కడప జిల్లాల నుంచి తెప్పించడం జరిగింది. ఈసారి కూడా పర్టికులర్లీ వెహికల్స్ అదనంగా తిప్పాలని నిర్ణయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 160 బస్సులు తిప్పాము. ఈసారి 200 బసెస్ మేము ప్లాన్ చేస్తున్నాము. సో శివరాత్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మెయింటెనెన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీశైలం బస్ స్టేషనే కాకుండా హటకేశ్వరము, తర్వాత దోర్నాల పాయింట్లో కూడా మేము మెయింటెనెన్స్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం అయితే, బ్రేక్ డౌన్ అయితే వెంటనే అటెండ్ చేయడానికి మొబైల్ రిలీఫ్ టీమ్స్ కూడా, అంటే 2 జీప్స్ తోటి మెయింటెనెన్స్ సిబ్బంది కంటిన్యూస్గా శ్రీశైలం నుంచి దోర్నాల వరకు కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. సో ఏదైనా మధ్యలో, ఎందుకంటే సెల్ టవర్ కనెక్షన్ లేదు కాబట్టి మధ్యలో ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా వెంటనే అటెండ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది వీటితోటి. జీప్సే కాకుండా ఈవెన్ బైక్ రిలీఫ్ టీమ్స్ కూడా 2 ఏర్పాటు చేశాము. సో దట్ అత్యంత చాలా తక్కువ టైంలో రిలీఫ్ అటెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము. సూపర్వైజర్స్ని కూడా మనము ఎంక్వైరీ పాయింట్స్ రౌండ్ ద క్లాక్ ఉంటాయి. ఫ్రమ్ 13th, 14th, 15th, 16th 3 days కూడా ఆడ్ అవర్స్ నుంచి ఆడ్ అవర్స్ వరకు కంటిన్యూస్గా ఎంక్వైరీ ఉంటుంది. దాంట్లో 2 డిపో మేనేజర్ స్థాయి అధికారులు ఉంటారు. సూపర్వైజర్స్ ఒక 6 మంది దాకా ఉంటారు. సో వీరు కూడా ట్రాఫిక్ జనరేషన్ని బట్టి బస్సులు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసి బస్సులు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరుగుతుంది. మరి శ్రీశైలమే కాకుండా మన జిల్లాలో ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి శైవ క్షేత్రాలు. ముఖ్యంగా మనకు మహానంది, ఓంకారము, తర్వాత కొలను భారతి, సంగమేశ్వరము, యాగంటి, రుద్రకోడూరు, భోగేశ్వరము, వీటన్నిటికీ కూడా సంబంధిత జిల్లాల నుంచి ఒక 80 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఈ మహానంది కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 20 బసెస్ ఆపరేట్ చేశారు నంద్యాల డిపో నుంచి. ఈసారి 25 బసెస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే వేరే శైవ క్షేత్రాలకు కూడా ట్రాఫిక్ని బట్టి, రద్దీని బట్టి ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి పర్టికులర్లీ పండగ రోజు సెలవు కాబట్టి, శనివారము, సండే కూడా కాబట్టి భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు మరి రద్దీని బట్టి వాళ్ళ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్త్రీ శక్తి వచ్చిన తర్వాత అన్ని రూట్స్లలో కూడా ట్రాఫిక్ చాలా పెరిగింది కాబట్టి బస్సెస్ పూలింగ్ చాలా కష్టమైన విషయము. అయినప్పటికీ కూడా మేము 30% లాస్ట్ ఇయర్ మీద ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని గమనించి వారి యొక్క ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మరి ఇంతే కాకుండా ఫేర్స్ కూడా మేము లాస్ట్ ఇయర్ లాగానే, లాస్ట్ ఇయర్ ఎంత పేరు ఉందో అదే పేరు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎలాంటి ఛార్జీలలో పెరుగుదల లేదు. లాస్ట్ ఇయర్ కర్నూలు టు శ్రీశైలం 350 రూపీస్, అదేవిధంగా మహానంది టు శ్రీశైలం కూడా 350 రూపీస్, మహానంది నంద్యాల 40 రూపీస్. సో ఛార్జీలలో ఎలాంటి పెరుగుదల లేదు. మరి ఇంతే కాకుండా ప్రయాణికులు ఆన్లైన్ పేమెంట్ కూడా ఛార్జీలు చెల్లించడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫోన్పే, గూగుల్ పే ఏదైనా కూడా దాని ద్వారా కూడా వాడు పేమెంట్ చేయవచ్చు. సో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించేందుకు స్టాప్ పొల్యూషన్, రైడ్ ది సైకిల్ అనే నినాదంతో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నుండి సంజీవనగర్ గేట్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా కాలుష్యం తగ్గిద్దాం, సైకిల్ ఎక్కుదాం, ఆరోగ్యానికి సైకిల్, పర్యావరణానికి భద్రత వంటి నినాదాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అకాడమిక్స్ అసోసియేట్ ప్రగతిరెడ్డి, ఎన్సీసీ సిటిఓ లక్ష్మీ దుర్గా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు. పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా ఈరోజు స్టాప్ పొల్యూషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సైకిల్ ర్యాలీతో నిర్వహిస్తూ ప్రజలకి అవగాహన కల్పించేలాగా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. పిల్లలు, ఎన్సీసీ పిల్లలు, ఎన్ఎస్ఎస్ పిల్లలు అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీ ద్వారా మనం వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి, పొల్యూషన్ ఫ్రీ సమాజం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈరోజు మన రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ సైక్లింగ్ ర్యాలీ జరుపుతున్నాము. ఈ సైక్లింగ్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మన పొల్యూషన్, పర్యావరణం కాపాడడానికి, అలాగే పొల్యూషన్ తగ్గి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఒకటి ఇంపార్టెన్స్. ఎన్సీసీ అంటేనే ఫిట్నెస్.
సో ఆ ఫిట్నెస్ కూడా తెలియజేయడానికి పిల్లలంతా సైక్లింగ్ తొక్కుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇప్పుడున్న జనరేషన్లో సైకిల్స్ అనేది మర్చిపోతున్నారు. ఆ సైకిల్స్ అన్ని గుర్తు చేసుకొని ఇలాంటివన్నీ బాగా తొక్కి మన ఆరోగ్యం కాపాడాలని, అలాగే పొల్యూషన్ కూడా తగ్గాలనే ఒక ఉద్దేశంతో ఎన్సీసీ మేడం ఆర్గనైజ్ చేశారు, లక్ష్మీ దుర్గా మేడం. సో పిల్లలకి అలాగే మేడంకి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని విశ్వనగర్లోని అక్షరాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అక్షరాంధ్ర అన్న కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డిఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ NIOS ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది పూర్తిగా చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి, ఫోన్ ద్వారా చూపిస్తే అని చెప్పి దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా నేర్చుకుంటున్నారా అందరికీ కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరికీ కూడా ప్రాపర్గా మోటివేషన్ చేసి లెర్నర్స్ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటల్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్లో చదువు నేర్చుకోవాలా, రావాలా 1 గంట 2 గంటలు అన్నట్టు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఏంటని. సో అక్షరాస్యతలో మన జిల్లా స్థానం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నంద్యాల జిల్లా పాండ్య మండల పరిధిలోని కొత్తూరు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 21,89,794 రూపాయలు మరియు 500 మిల్లీగ్రాముల బంగారం, 539 గ్రాముల వెండి భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈవో జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ సుబ్బారాయుడు, సిబ్బంది, బాలాజీ సేవా సమితి, శ్రీరామ సేవా సమితి, తిరుమల బాలాజీ సంస్థ మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. నంద్యాల క్రాంతినగర్లోని శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాలలో ఈకోఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా వాయిస్ ఆఫ్ నేచర్ పేరుతో పర్యావరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సైంటిస్టు మరియు ఎంటమాలజిస్ట్ డాక్టర్ మంజునాథ్ చెట్ల సంరక్షణ అవసరం మరియు మనుషుల నిర్లక్ష్యం వల్ల ప్రకృతి ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి విద్యార్థులను చైతన్యపరిచారు.
అలాగే చైర్మన్ సుధాకర్ మనుషుల కార్యకలాపాల ప్రభావం, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, వాటిని నివారించే ఆచరణాత్మక మార్గాలను వివరించారు. విద్యార్థులు పర్యావరణ నాటికలు, సాంస్కృతిక నృత్యాలు, ప్రకృతి గీతాలు, ప్రకృతి రూపాల ఫ్యాన్సీ డ్రెస్సులు మరియు ఆశ్చర్యకరమైన ప్రకృతి విషయాల ప్రదర్శనల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం చిన్నారుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, అవగాహన మరియు సంరక్షణ భావనను పెంపొందించింది. చివరగా ఈ రోజు ప్రకృతిని కాపాడితేనే రేపటి భవిష్యత్తు సురక్షితం అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. Which are God's gift like rivers? We have not prepared rivers. If this is the house, I built the house. This is the ground, I built the house. Who gave you earth? Who gave us earth? Who built the earth? So that is called nature, right? Earth, rivers, that means water. The air, who created this air? So this air, these are called nature. Forests. Forest, have you ever seen the forest? Forest, who created the forest? Did we plant there? Did we plant the plants there? No. So by birth we have seen those forests. Yes, these are called nature. These are all together nature. So when they are more in number in the nature, if you have good water, good air, and a good number of trees, they all speak each other. That is called ecology antam. There must be ecological balance in the environment. So to get a free air, and now the other important thing is, as Manjunath sir already told you about plastic. What are the plastic? Is it cheap? Why should we use? We are using, so many people are using plastic bottles also there. Drinking in the plastic water in plastic bottle is most dangerous. Right, plastic, it never be decomposed over 100 years. So if you take anything paper, if you take a paper, regular paper what you use in the book, if you throw it there, so after so many days it is decomposed, it will mix in the earth. It is good for health also. But these kind of plastics, they never be decomposed in the earth. It creates a lot of pollution. It is hazardous for human life. Pravalika, small kids, 5th to 6th kids ki first of all na శుభాకాంక్షలు అండి. సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు సార్. చిన్న యాక్టివిటీసే, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, కన్జర్వేషన్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని దాని మీదుగా వాయిస్ ఆఫ్ నేచర్ అండ్ వర్డ్ అనేది కూడా సూపర్గా కాన్సెప్ట్ పెట్టారు. మామూలుగా అగ్రికల్చర్ వేస్టేజ్ ఉంది కదా, అగ్రికల్చర్ మీద అందరూ ప్రతి ఒక్కరు ఫార్మర్స్ ఉంటారు కదా, అంటే ముఖ్యంగా వచ్చేసి పెస్టిసైడ్స్ మనం వాడే, ఇప్పుడు మనం తినే కూరగాయలు కానీ తర్వాత మనము చేసేదని ఈ పెస్టిసైడ్స్ వల్ల మొత్తం న్యాచురల్ అంటే మొత్తం భూమితో సహా గాలితో సహా వాతావరణం కూడా మనకు కూడా మొత్తం ముగ్గురికి కొలాప్స్ అవుతున్నాయి. అందుకే ఇంతకుముందంతా పెస్టిసైడ్స్ అన్ని వేరే లేబుల్ ఉండేవి, రెడ్ లేబుల్, బ్లూ లేబుల్ ఉండేవి. ఇప్పుడు అన్ని గ్రీన్ లేబుల్స్. గ్రీన్ లేబుల్ అంటే పర్యావరణానికి, మనకు, భూమికి అంతా సంరక్షించే మెత్తనమాట. ఇది ఎందుకు చెప్తానంటే ఎండోసల్ఫైన్ జువైడ్ అని ఉంటుందన్నమాట. కసరగాడ్ అని మీకు కేరళలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వచ్చేసి ఓన్లీ ఎండోసల్ఫాన్ అన్న ముందు ఓన్లీ మన జీడి మామిడి కొట్టేవాళ్ళు. కొట్టడం వల్ల ఆ రెసిడ్యూస్ ఎంతవరకు ఫామ్ అని అంటే క్యాన్సర్ వచ్చే కారణాలే కాకుండా రాబోయే 3 తరాలు అంటే 3 తరాల పిల్లలకు కూడా క్యాన్సర్ కారకం జరిగింది. అందుకే చెప్పేది మీరు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పాల్సింది ఒకటే పాయింట్, తల్లిదండ్రులు కూడా, మీరు టీచర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనము ఈ పెస్టిసైడ్స్ లేకుండా తినాలి. ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో నంద్యాల జిల్లా కేంద్రంలో జరగనున్న సిఐటియు రాష్ట్ర 17వ మహాసభల సన్నాహక ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. గురువారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం అధ్యక్షత వహించారు.
ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, గౌరవ అధ్యక్షులుగా శాంతరాముడు, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా యేసురత్నం, చీఫ్ ప్యాట్రన్గా గురురాజ విద్యాసంస్థల అధినేత డాక్టర్ దస్తగిరి రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి తదితరులను 100 మంది ప్యాట్రన్స్లను గౌరవ సభ్యుల పేర్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 17 నుంచి 19 వరకు నంద్యాలలో జరగబోతా ఉన్నాయి. ఆ సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని, ఆహ్వాన కమిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం. ఈరోజు ఉత్పత్తిని అద్భుతంగా పెంచింది. సాంకేతిక ఆర్థిక రంగాల్లో అనేక అమూల్యమైనటువంటి మార్పులు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకొని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కూడా అభివృద్ధి అనేటువంటి సాధన జరిగింది. కానీ శ్రమ పడేటువంటి శ్రమజీవుల యొక్క జీవితాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. అందువల్ల వీరి జీవితాల గురించి, భవిష్యత్తు గురించి సిఐటియు రాష్ట్ర మహాసభలో చర్చిస్తాం. ముఖ్యంగా రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ గనులు ప్రధానమైనటువంటి సిమెంటు ఇట్లాంటి రంగాలు ఉన్నటువంటి ప్రాంతం. రాష్ట్రంలోనే మినరల్ వెల్త్ అనేటువంటిది ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది. సిమెంట్ ఒక మొనోపలి పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో ఉంది. కానీ అభివృద్ధి అనేటువంటిది ఆ విధంగా కార్మిక వర్గం అందులో పనిచేసేవారు అతి తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. ఈలోపు కార్మిక వర్గానికి ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. 29 చట్టాలను రద్దు చేసింది. ఆ చట్టాలని పునరుద్ధరించాలని, 4 కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తమైన సమ్మె జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ ఆహ్వాన సంఘ కమిటీ ఏర్పడుతూ ఉంది. రాబోయే కాలంలో కార్మిక వర్గం యొక్క విషయాలన్నింటినీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి దాన్నే మేము అడుగుతున్నాం. కానీ ఈ 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వాలు వచ్చి ₹1 కూడా కార్మిక వర్గానికి జీతాలు పెంచలేదు. ఎన్జిఓలకు డిఏ బాకీ 6వ వంతు ఇవ్వడాన్ని అదొక గొప్ప విషయంలాగా చెప్తా ఉన్నారు. కానీ కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి, జీవనం ఎలా ఉండాలి, మళ్ళా రేపు వచ్చి వాళ్ళు పనిచేయాలి. అటువంటి కార్మిక వర్గం, శ్రామికుల గురించి ఈరోజు ప్రభుత్వం మాట్లాడేదాకా మేము పోట్లాడతాం. కార్మిక వర్గ హక్కులు సాధించడానికి సిఐటియు అన్నిటికంటే కూడా అద్భుతంగా ముందు నుంచేటువంటి సంఘం. సిఐటియు రాష్ట్ర మహాసభల్ని ఇక్కడ నంద్యాలలో జయప్రదం చేయాలని రాయలసీమ ఈ ప్రాంతంలో ప్రజానీకానికి అందరికీ కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెలో పోతిరెడ్డిపాడు సభ విజయవంతం. వేలాదిగా తరలివచ్చిన రైతులు, వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ నేతలు. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు. బైక్ దొంగ అరెస్ట్, 4 ద్విచక్ర వాహనాలు సీజ్. మహాశివరాత్రికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు. శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాలలో వాయిస్ ఆఫ్ నేచర్. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్టాప్ పొల్యూషన్ రైడ్ ద సైకిల్ ర్యాలీ. నిరక్షరాస్యత నిర్మూలనే ఆంధ్ర రాష్ట్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి.
కొత్తూరు సుబ్బారాయుడి హుండీ లెక్కింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.